మనం లాస్ట్ టైం క్లాస్లో ది రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ అన్న విషయం మనం స్టార్ట్ చేసుకున్నాం. సో ఈ రాడ్ వలన ఈ రాడ్ యొక్క ఇవి ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి ఈ విషయాలు మనం చెప్పుకున్నాం. ఈ రాడ్ అనేటువంటిది హోల్డ్ చేయడం వలన ఇనిషియేషన్ చేసినప్పుడు దానివల్ల ఏమిటి ఉపయోగాలు అనేటువంటి విషయం నుంచి ఇప్పుడు మనం కంటిన్యూగా చదువుకున్నాం. ఆల్ రాడ్స్ ఆఫ్ ఇనిషియేషన్ కాజ్ సర్టెన్ ఎఫెక్ట్స్. సో ప్రధానంగా ఇవి 4 రాడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ప్రధానంగా ఒకటి కాస్మిక్ ప్లేన్లో ఒకటి, తర్వాత సిస్టమిక్గా యూజ్ చేసేది ఒకటి, ప్లానెటరీ ఆస్పెక్ట్స్లో ఒకటి, హైరార్కికల్, ఇవి 4. సో ఈ రాడ్స్ ఆఫ్ ఇనిషియేషన్ కాజ్ ఏంటివి, ఏం కాజ్ చేస్తాయంటే ఒకటి దే స్టిమ్యులేషన్ ఆఫ్ ది లేటెంట్ ఫైర్స్ టిల్ దే బ్లేజ్. ఒకటి మనలో లేటెంట్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ప్రచోదింపబడేటట్టుగా ఇవి ఉపయోగపడతాయి. సో ఈ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నటువంటి దానివల్ల అదొకటి, దట్ ఈస్ ద ఫస్ట్. సెకండ్ ఈజ్ సింథసిస్ ఆఫ్ ది ఫైర్స్ త్రూ అన్ అకల్ట్ యాక్టివిటీ దట్ బ్రింగ్ దెమ్ విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ ఈచ్ అదర్. సో సింథసిస్ ఆఫ్ ఫైర్స్, మనలో ఉండేటువంటి 3 ఫైర్స్ని సింథసైజ్ చేసి ఒకదానికొకటి అనుసంధానం చెంది ఒకటి ఇంకొకటి అంతా కూడా లింకప్గా వర్క్ చేసేటట్టుగా స్పిరిట్, లవ్, యాక్టివ్ ఇంటెలిజెన్స్ 3 ఫైర్స్ కూడా చక్కగా లింకప్గా అయ్యి పనిచేయడం అన్నటువంటి ఇది తీసుకెళ్ళి దేనివల్ల అంటే ఈ రాడ్ వాడటం వలన అది జరుగుతుంది. ఇంక్రీజ్ ఆఫ్ ది వైబ్రేటరీ యాక్టివిటీ ఆఫ్ సమ్ సెంటర్ వెదర్ ఇన్ మ్యాన్, ఏ హెవెన్లీ మ్యాన్ ఆర్ ఏ సోలార్ లోగోస్. ఈ సోలార్ లోగోస్లో కానీ హెవెన్లీ మ్యాన్ అంటే మనం చెప్పుకున్నాం, ప్రథమ మామూలు మానవుల్లోనూ వీళ్ళందరిలోనూ ఈ ఇంక్రీజ్ ఆఫ్ ది వైబ్రేటరీ యాక్టివిటీ, వీళ్ళలో వైబ్రేటరీ యాక్టివిటీ అనేటువంటిది చక్కగా జరిగేటట్టుగా ఇది చూస్తుంటుంది ఈ రాడ్. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆల్ ది బాడీస్ బట్ ప్రైమర్లీ ఆఫ్ ది కాజల్ బాడీ. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆల్ బాడీస్, మనలో చాలా ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆస్ట్రల్, ఈథరిక్, మెంటల్, ఇవన్నీ బాడీస్ కూడా ఎక్స్పాన్షన్ వాటి యొక్క యాక్టివిటీ చాలా ఎక్స్పాండ్ అవుతుంది. స్పెసిఫిక్గా కాజల్ బాడీ మీరు ఇది ఎక్కువగా దీని యొక్క వినియోగం, ఎందుకంటే మెయిన్గా కాజల్ బాడీని అనుసరించి వీటి యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా వర్తిస్తూ ఉంటాయి కాబట్టి కాజల్ బాడీలో మెయిన్గా దీని యొక్క ఇది వర్తిస్తూ ఉంటుంది. ద అరోజింగ్ ఆఫ్ ది కుండల్ని ఫైర్ అండ్ ది డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ అప్వర్డ్ ప్రోగ్రెషన్. మనలో కుండల్ని ఫైర్ ఏదైతే ఉందో అది అప్వర్డ్గా ప్రోగ్రెస్ అయ్యేటట్టుగా ఈ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ కింద హెల్ప్ చేస్తుంది. అంటే ఇండివిజువల్గా వీడు ప్రయత్నం చేసుకుంటే అవదా అంటే ప్రయత్నం చేసుకుంటే అవ్వతే అవ్వచ్చు, అవ్వకపోతే అవ్వకపోవచ్చు, కానీ ఈ రాడ్ అనేటువంటిది వాడడం వల్ల ఏమవుతుందంటే వాడి యొక్క కుండల్ని ఫైర్ కానీ వాడి యొక్క ఫైర్ అన్నీ కూడా సింథసైజ్ అయ్యి చక్కగా బ్లేజ్ అవ్వటం, ఇవన్నీ కూడా చాలా ఒక చక్కని క్రమమైనటువంటి మార్గంలో అతి అనాయాసముగా ఇవి జరిగేటువంటి ప్రక్రియ. గురువు అనుగ్రహం చేత ఇవన్నీ జరుగుతూ ఉండేటువంటివి. మామూలుగా ఇండివిజువల్గా జరగాలి అంటే చాలా జన్మలు పట్టేది. గురువు అనుగ్రహంతో రాడ్ ఎప్పుడైతే వీటిని టచ్ అవుతుందో దానివల్ల ఇవన్నీ కూడా జరుగుతాయి మనలో. అది ఆల్సో సర్టెన్ రూట్స్ ఆర్ ట్రయాంగిల్స్ బై ద ఫాలోయింగ్ ఆఫ్ ద రాడ్ యాజ్ ఇట్ మూవ్స్ ఇన్ ఎ స్పెసిఫైడ్ మేనర్. అది under the laws of electricity, behind the known fact that every initiate presented to the initiator is accompanied by 2 of the masters. Every initiate presented to the initiator, ఎవడైతే ఇనిషియేట్ చేస్తాడో వాడి దగ్గరికి ఎవడైతే ఇనిషియేట్ అవ్వడానికి వెళుతున్నాడో వాటితో పాటు 2 మాస్టర్స్ అకంపెనీ అవుతారు. ఇక్కడ 3 కలిపి ఒక ట్రయాంగిల్. సో అంటే దాన్నే మనం ఇద్దరు స్పాన్సర్స్ అని చెప్పుకున్నాం మనం. సో 2 మాస్టర్స్ అని చెప్తున్నారు ఇక్కడ. బై 2 ఆఫ్ ది మాస్టర్స్ హూ స్టాండ్ 1 ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ది ఇనిషియేట్స్. ద 3 ఆఫ్ దెమ్ టుగెదర్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ విచ్ మేక్స్ ద వర్క్ పాసిబుల్. సో ఈ 3 కలిసేటప్పుడు అప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అయ్యి అప్పుడు వీడికి ఇనిషియేషన్ అంటే జరుగుతుంది. అంటే మనం ఇనిషియేట్ అవ్వాలంటే వాటితో పాటు 2 మాస్టర్స్ కూడా ఆ యాక్టివిటీలో పాల్గొనాలి. అంటే మనకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే మనకి ఇనిషియేట్ అవ్వాలంటే మన గురువులు 2, మన గురువు ఆ పై గురువు వాళ్ళిద్దరు కూడా మనతో పాటు పాల్గొంటే అప్పుడు మనం ఇనిషియేట్ అవ్వగలుగుతాం ఈ మార్గంలోకి. అది ఇక్కడ
బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి. అంటే మన ఇది చేసేటడానికి అంటే మనకి మెయిన్గా పరమ గురువులే ఇనిషియేట్ చేయడానికి ఉన్న వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళడానికి వీళ్ళు ముందుగా మనకి ఉంటారు. మననే ఇదంతా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఆ విషయం. ది ఫోర్స్ ఆఫ్ ది రాడ్ ఈజ్ టూ ఫోల్డ్ అండ్ ఇట్స్ పవర్ టెరిఫిక్. దీని యొక్క పవర్ చాలా అద్భుతమైనటువంటిది. Apart and alone, the initiate could not receive the voltage from the rod without serious hurt, but in triangular, ఎందుకు అక్కడ ట్రయాంగిల్గా ఉంటాయంటే ఆ రాడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అంత ఇది కాదు, ఆ రాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందుకని దీన్ని ఎరాన్స్ రాడ్ అంటారు. అది కింద వేస్తే అది పాముగా అవుతుందట, పట్టుకుంటే అది కర్రగా అవుతుంది. ఎరాన్స్ రాడ్ అంటారు. అది మోసెస్ చేతిలో ఉంటుంది. దిస్ ఇస్ ద రాడ్ ఆఫ్ ఇనిషియేషన్. ఈ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ అనేది చాలా పవర్ఫుల్ అన్నట్టు. ఒక్క శిష్యుడికి డైరెక్ట్గా టచ్ చేస్తే వాడు హీ కెనాట్, అంత పవర్ని వాడు బేర్ చేయలేడు. కాబట్టి వాడితో పాటు ఇద్దరు గురువులు పాల్గొనడం చేత అది ఒక ట్రయాంగులర్ యాక్టివిటీగా ఈ ఫోర్స్ అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ అవ్వడం చేత అప్పుడు వాడికి ఆ పవర్ అనేటువంటిది వాటిలో ప్రవేశపెట్టడం చేత వాటిలో ఈ యాక్టివిటీ అంటున్నాడంటే జరుగుతుంది. మరి ఇంతమంది వర్క్ చేసి ఇంతమంది యొక్క పాల్గొనడం చేత ఈ రాడ్ అనేటువంటిది వాడటం చేత వాటిలో కుండల్ని ఫైర్ ఇదంతా లింకప్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. అదే ఒక ఇండివిజువల్గా ఇది హెల్ప్ చేయాలి అంటే ఎక్కడి నుంచి ఏదో ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఢిల్లీ వెళ్ళాలనుకున్నవాడు ఒక 2 వీలర్ మీదో ఒక 3 వీలర్ మీదో బయలుదేరాడు అనుకోండి, అది ఎంత కష్టమో ఈ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ను ఈ గురువులు వీళ్ళ యొక్క ఇది ఇనిషియేటరు వీళ్ళు లేకుండా వీడు ఒక్కడే ఈ మార్గంలో ప్రయాణిస్తాం అనుకుంటే అంత కష్టం. అందురించి వాళ్ళ యొక్క ఇది ప్లస్ ఈ రాడ్ హెల్ప్ ఇవన్నీ ఉంటేనే ఇవి చాలా ఈజీగా అయ్యేటువంటి ప్రాసెస్ ఇదంతా. Part of their function is to stand with applicants for initiation when they come before the great Lord. When the rods are held in the hands of the initiator in his position of power and at the stated seasons, they act as transmitters of electric force from very high levels, so high indeed that the flaming diamond, the non-narrative rod of initiation, flaming diamond under it. So, at certain of the final initiations, the 6th and the 7th, transmit force via the logos from outside the system altogether. So, ఈ 6th and 7th ఇనిషియేషన్ అంటే తీసుకునేటప్పటికి అప్పుడు వాడేటువంటి సిస్టము అదంతా కూడా వేరుగా ఉంటుంది. సిస్టమ్ ఆల్టుగెదర్ అంటే అప్పుడు వచ్చేటువంటి ఫోర్సెస్ ఇవన్నీ చాలా హై లెవెల్లో ఉంటాయి. సో ట్రాన్స్మిట్స్ ఫోర్స్ వయా ది లోగోస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద సిస్టమ్ ఆల్టుగెదర్. సో వాళ్ళు లోగోస్ ద్వారా అంటే అవుట్ సైడ్ ద సిస్టమ్ అంటే మన సోలార్ సిస్టమ్కి పై నుంచి అంటే సీరియస్ స్టార్ నుంచి సప్తర్షుల మండలి వాళ్ళ నుంచి ఫోర్సెస్ అన్నటువంటిది రాడ్ ద్వారా వీళ్ళకి ఇనిషియేట్ చేయడానికి వాడబడేటువంటివిగా ఉంటాయి. దిస్ మేజర్ రాడ్ ఈస్ ద వన్ యూజ్డ్ ఆన్ దిస్ ప్లానెట్, బట్ విత్ ఇన్ ద సిస్టమ్ దెర్ ఆర్ సెవరల్ సచ్ రాడ్స్ ఆఫ్ పవర్ అండ్ దే ఆర్ టు బి ఫౌండ్ ఇన్ 3 గ్రేడ్స్ ఇఫ్ ఇట్ మే బి సో ఎక్స్ప్రెస్డ్. సో హయ్యర్ ఇనిషియేషన్స్ వాడేటప్పుడు ఈ రాడ్ వాడతారు. అలాంటి పర్పసెస్గా ఏ ఇనిషియేషన్కైనా వాడేటప్పుడు ఈ రాడ్స్ని వాడుతుంటారు. దానికి సిమిలర్ ఫంక్షన్స్ ఉండేటువంటి రాడ్స్. అది వన్ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఫస్ట్ 2 ఇనిషియేషన్స్. ఇందులో ప్రధానంగా 3 రాడ్స్ ఉన్నాయని చెప్పారు. సో అందులో ఒకటేమో ఫస్ట్ 2 ఇనిషియేషన్స్కి వాడేటువంటిది ఒక రాడ్ ఉంటుంది. అండ్ ఈస్ వైల్డెడ్ బై ది గ్రేట్ లార్డ్. ఇట్ ఈస్ మ్యాగ్నటైజ్డ్ బై ద అప్లికేషన్ ఆఫ్ ది ఫ్లేమింగ్ డైమండ్, ద మ్యాగ్నటైజేషన్ బీయింగ్ రిపీటెడ్ ఫర్ ఈచ్ న్యూ వరల్డ్ టీచర్. సో ఎవరైతే ఎప్పుడైతే మళ్ళీ ఒక వరల్డ్ టీచర్ ఈ భూమి మీదకి వస్తారో వాళ్ళకి మళ్ళీ ఈ ఫ్లేమింగ్ డైమండ్ అనే ఈ రాడ్ని వాళ్ళకి కొంత ఒక రకంగా నూతనంగా ఉన్నటువంటి ఆ రాడ్ వాళ్ళకి ఇస్తారు. అంటే కొత్త రాడ్ వాళ్ళకి అందివ్వబడటం అనేటువంటి జరుగుతుంది. సో దిస్ రాడ్ ఆఫ్ ఫ్లేమింగ్ డైమండ్ ఇది వరల్డ్ టీచర్ అన్న ఆయన ఇది హోల్డ్ చేసుకుని ఉంటారు ఈ భూమి మీద పరిపాలనకి దీనికి ఇదంతా కూడా. సో ఇది ప్రధానంగా ఉంటుంటుంది. There is a wonderful ceremony performed at that time. A new world teacher takes office in which he receives his rod of power. అంటే ఇది రాడ్ ఆఫ్ పవర్ అనేటువంటిది ఏమిటంటే ఒకటి ఇక్కడ మన విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మాస్టర్ ఆయన ప్లస్ ఏ రాడ్ ఆఫ్ పవర్ అన్నటువంటిది హోల్డ్ చేయడం చేత ఏమవుతుందంటే ఆ పవర్ సృష్టిలో ఉన్నటువంటి పవర్ని ఆయన he can drive that, but at the same time if he has this rod then he can streamline that force into a proper manner. సో అలా ఈ రాడ్ అనేటువంటిది వాడబడుతుంటుంది సృష్టిలో.
సో ఈ రాడ్ అనేటువంటిది ఒక ఆయుధం లేదా ఒక పాస్ ఆన్ చేయడానికి వాడేటువంటిది ఒక వెహికల్ లాంటిది. సో ఈ సృష్టిలో ఉన్నటువంటి ఫోర్సెస్ని వీటిని మనకి అనువయంగా తీసుకురావడానికి వాడబడేటువంటిది ఒకటి. సో జీవుల్లోకి వాళ్ళ యొక్క ఫోర్సెస్, సృష్టిలో ఉన్నటువంటి ఫోర్సెస్ని తీసి మనకు అందివ్వబడడానికి వాడేటువంటి ఇవన్నీ రాడ్స్. సో ఈ రాడ్ అనేటువంటిది అట్లా అనమాట. అంటే మనకి ఇంకా కొంచెం బాగా అర్థం చేసుకోవచ్చు అంటే కనుక ఈ రాడ్ అనేటువంటిది ఏంటంటే ఒక ఆయుధం, లేదా మనం దీన్ని ఒక రాముల వారి చేతిలో ఉండేటువంటి బాణము లేదా సుదర్శన చక్రము, ఇవన్నీ దీస్ ఆర్ పవర్స్ ఆఫ్ రాడ్స్. దాన్ని ఇక్కడ మనకి ఇక్కడ దాకా వచ్చేటికి లోవర్ లెవెల్లోకి వచ్చేకి రాడ్ ఆఫ్ పవర్. సో ప్రతి గురువు కూడా ఏదో ఒక రూపేణ వాళ్ళ యొక్క ఫోర్సెస్ అనేటువంటిది మనం ట్రాన్స్మిట్ చేయడానికి ఇలాంటివి ఏవో ఒకటి వాడుతుంటారు. సో అందుగురించి వరల్డ్ టీచర్ అంటే మనకి ఈయన సనత్ కుమార్ల వారు, అది అక్కడ ఉండేటువంటి శంబళ గ్రామంలో ఈ రాడ్ అనేటువంటిది ఉంటుంది, అది చెప్తారు మనకి. సో ఈ రాడ్ అనేటువంటిది ఈ రకంగా వాళ్ళు వాడుతూ ఉండటం అనేటువంటిది ఉంటుంది. సో ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధమైనటువంటిది రాడ్ అనేటువంటిది వాడుతుంటారు. అదే షిరిడి సాయిబాబా గారు ఇది అది టచ్ చేయడం చేత ఏమవుతుందంటే సృష్టిలో ఉన్నటువంటి ఫోర్సెస్ అన్నీ కూడా వాళ్ళ ద్వారా ఆ రాడ్కి ఇదైచ్చి మనలోకి ఉన్నటువంటి ఫోర్సెస్ అన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయి. మనలో ఉండేటువంటి కుండలిని శక్తి, మనలో ఉండేటువంటి ఈ 3 ఫైర్స్, ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింకప్గా అయినప్పుడు మనకి అర్థమయ్యేటువంటిది, మనకు బోధపడేటువంటిది, మనం చూసేటువంటిది, మనం గ్రహించుకునేటువంటిది, వీటన్నిటిలోనూ తేడా వచ్చేస్తుంది. అందుగురించి అలాంటిది అడ్వాన్స్ జరగడానికి వాళ్ళు రాడ్ అనేటువంటిది వాడతారన్నమాట. అది ఇక్కడ. సో ఇది చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మాస్టర్ వికే గారు వాడినటువంటి రాడ్ ఆఫ్ ఏంటంటే కనుక ది పెన్. ఆయన ఒకళ్ళకి ఇలా మందు రాశారంటే వాళ్ళకి తగ్గిపోవడం, అది ఆయన ద్వారా అది అలా. సో అలాంటివి వాడుతుంటారు వాళ్ళు. అది నాకు అనిపించినటువంటి పాయింట్ ఇక్కడ. So there is a definite occult reason under the law of electricity behind the known fact that every initiate presented to the initiator is accompanied by 2 masters. So one rod of initiation is used for the first 2 initiations. The world teacher, he restores his rod of power, the same rod as used since the foundation of our planetary hierarchy, and holds it forth to the Lord of the world, who touches it with his own mighty rod, causing a fresh recharging of its electric capacity. This ceremony takes place at Shambhala. Shambhala గ్రామంలో అంటే ఆ రాడ్కి కొంత మళ్ళీ ఇది చేసి మళ్ళీ ఆ కొత్త వరల్డ్ టీచర్ వచ్చినప్పుడు ఆయనకి ఇస్తుంటారు ఈ రాడ్ అనేటువంటిది. ది రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ known as the flaming diamond is used by Sanat Kumara, the one initiator. This rod lies hidden in the east and holds the fire hidden that irradiates the wisdom religion. సో ఇది ఈస్ట్ అంటే జ్ఞానమునకు చిహ్నముగా ఇది తూర్పుగా ఉండేటువంటి ప్రదేశంలో ఇది నిక్షిప్తమై ఉంది అని చెప్తున్నారు రాడ్ ఆఫ్ ఇనిషియేషన్. వరల్డ్ టీచర్ది శంబళ గ్రామంలో అని చెప్పారు మనకి. శంబళలో ఈ నది అంటే మనకి దీని నుంచి మనకి జ్ఞానం అనేటువంటిది మనకి పరివ్యాప్తి చేయడానికి వాడబడుతూ ఉన్నటువంటి రాడ్గా సనత్ కుమార్ వారి దగ్గర ఉన్నది మనకి చెప్పారు ఇక్కడ. సో అలా దిస్ రాడ్ వాజ్ బ్రాట్ బై ద లార్డ్ ఆఫ్ ది వరల్డ్ ఫ్రమ్ వీనస్, అండ్ వన్స్ ఇన్ ఎవ్రీ వరల్డ్ పీరియడ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ఎ సిమిలర్ ప్రాసెస్ టు దట్ ఆఫ్ ది లెస్సర్ రాడ్. సో ఈ రాడ్ ఎక్కడి నుంచి తీసుకురాబడింది అంటే వీనస్ ప్లానెట్ నుంచి మనకి తీసుకురాబడింది. సో మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, వీనస్ ప్లానెట్ ఈస్ అహెడ్ ఆఫ్ అవర్ ఎర్త్. అందులో మన ఎర్త్ మీద ఉన్నటువంటి వాళ్ళని ఈ ఎనర్జీస్ అన్నీ మనకి అందివ్వబడడానికి వీనస్ ప్లానెట్ నుంచి ఎంతో ఎనర్జీస్ మనకి వస్తున్నాయి. ఎందుకంటే 4th రౌండ్లో ఉంది ఎర్త్, 5th రౌండ్లో ఉన్నటువంటి వీనస్. సో అది మనకి డైరెక్టివ్గా ఉంది, డైరెక్షన్ ఇస్తున్నటువంటిది వీనస్ ప్లానెట్. సో అందు గురించి రాడ్ ఆఫ్ పవర్ అనేటువంటిది వీనస్ ప్లానెట్ నుంచి మనకి తీసుకుని సనత్ కుమార్ల వారు మన భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ జ్ఞానం అనేటువంటిది మనకి అందిస్తున్నారు ఆయన ఆ రాడ్ ఆఫ్ పవర్ ద్వారా. And once in every world period, it is recharged by the direct action of the logos himself, the logos of the solar system. The exact location of this rod is known only to the Lord of the world and to the Chauhans of the race. వాళ్ళకి మాత్రమే ఇది కరెక్ట్గా ఈస్ట్ అన్నారు కానీ కరెక్ట్గా ఎక్కడుందో అనేటువంటిది మనకి
చెప్పలేదు ఇక్కడ. అది కొందరికి మాత్రమే తెలియబడుతుంటుంది రాడ్ అనేటువంటిది. ఈస్ట్ సైడ్ ఉంది అని చెప్పారు మనకు అంతే. అంటే ఈ భూమికి ఈస్ట్గా ఉన్నటువంటి కంట్రీస్లో ఇది ఉంది. అది ఎక్కడుంది అనేటువంటిది మనం దాని గురించి ప్రత్యేకంగా మనం ఆలోచించిన అవసరం లేదు. ద పర్పస్ ఆఫ్ రాడ్ ఆఫ్ పవర్, ఇట్ ఈస్ scepter of the ruling monarch at this day is hidden the symbolism of these various rods. They are duly recognized as symbols of office and of power, but it is not generally appreciated that they are of electrical origin. ఇవన్నీ ఎందుకు వాడుతున్నారు ఏమిటి అంటుంటిది జనరల్గా ఇప్పుడు ఒక రాజుగారు ఉన్నారనుకోండి, ఆయన యొక్క కత్తి అంటుంటిది ఇదిగా వాళ్ళకి ఇస్తారు. సో ఏమిటి దాని యొక్క ఇదే అన్నటువంటిది సరిగ్గా వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు. కానీ దానికి ఒక ఎనర్జీ అన్నటువంటిది దానిలో ఉంటుంది అన్నమాట. మామూలు కత్తి వేరు, రాజుగారు వాడేటువంటిది ఈ అసలు ఇదివరకు పూర్వం రాజు ఏది వాడారో ఈ కత్తి వాడికి ఇవ్వబడటం, ఇలా ఒక రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ అటువంటిది గురువుల మార్గంలో, అంటే ఉదాహరణ మీకు అలా చెప్తుంది. సో అలా ఈ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ అంటే దాంట్లో ఎలక్ట్రికల్ ఆరిజిన్గా ఉంటుంది ఇదంతా. అండ్ దట్ దేర్ ట్రూ సిగ్నిఫికెన్స్ ఈజ్ కన్సర్న్ విత్ ద డైనమిక్ స్టిమ్యులేషన్ ఆఫ్ ఆల్ ది సబార్డినేట్స్ ఇన్ ఆఫీస్ హూ కమ్ అండర్ దేర్ టచ్. అది దాని యొక్క సింబాలిక్గానే వాళ్ళ కింద హైరార్కీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాడ్ అనేటువంటిది వాళ్ళు వాడుతూ ఉండడం అనేటువంటిది జరుగుతుంటుంది. హూ కమ్ అండర్ దేర్ టచ్, thus inspiring them to increased velocity, activity and service for the rest. సో ఎప్పుడైతే దాంతో వాళ్ళు టచ్ చేస్తారో అప్పుడు ఎవరెవరైతే దాంతో టచ్ అవ్వబడతారో వాళ్ళందరిలో కూడా ఇంక్రీజ్డ్ యాక్టివిటీ ఆఫ్ దేర్ ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి మనకి. అందు గురించి అదే మాస్టర్ శ్రీ గారు అయితే ఆయన చేతితోటి వీప్ మీద ఇలా తట్టేవారని చెప్పి మనకు చెప్తారు. ఇవన్నీ ఏంటంటే రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ వాడతాం అనమాట. అక్కడ ద గ్రేట్ రాడ్ ఆఫ్ పవర్ ఆఫ్ ది లోగోస్ హిమ్సెల్ఫ్ ఈజ్ హిడెన్ ఇన్ ద సన్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ద గ్రేట్ రాడ్ ఆఫ్ పవర్ ఆఫ్ ది లోగోస్ హిమ్సెల్ఫ్ ఈజ్ హిడెన్ ఇన్ ద సన్. సూర్యుడిలోనే ఒక రాడ్ ఆఫ్ పవర్ అనేటువంటిది ఉంది. సో దాని నుంచి మనకి ఇదంతా కూడా వస్తుంది. To recapitulate, the esoteric location of the various rods is as follows. So esoteric rods ఇవన్నీ కూడా అంటే నిజానికి భౌతికముగా కనబడేటువంటి రాడ్స్ కాదు. ఫోర్స్ అన్నటువంటిది రాడ్ అనేటువంటి ద్వారా ఎలా అయితే ఎలక్ట్రికల్ వైర్ ద్వారా కరెంట్ ఎలా అయితే పాస్ ఆన్ అవుతుంటుందో ఈ రాడ్ అనేటువంటి ద్వారా మనకి ఎనర్జీస్ అన్నీ కూడా అక్కడికి వస్తుంటాయి. అదే అన్నమాట ఈ రాడ్ అనేటువంటిది. సో ప్రధానంగా ఇవి అవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు చెప్తున్నారు మనకి. The rod of the Bodhisattva lies hidden in the heart of the wisdom that is at Shambhala. సో బోధిసత్వ అంటే వరల్డ్ టీచర్ ఇంచుమించుగా. సో ఆయన యొక్క రాడ్ ఎక్కడ ఉంటుంది అంటే సంబళ గ్రామంలో ఉంటుంది. నెక్స్ట్ ది రాడ్ ఆఫ్ వన్ ఇనిషియేటర్ ఈజ్ హిడెన్ ఇన్ ద ఈస్ట్ ఏ డెఫినెట్ ప్లానటరీ లొకేషన్. ఈస్ట్ సైడ్గా ప్లానెట్ ఈస్ట్ సైడ్గా ఉన్నటువంటి ప్రదేశంలో సనత్ కుమార్ వారి రాడ్ ఉంటుంది. తర్వాత ది రాడ్ ఆఫ్ ది సోలార్ లోగోస్ ఈజ్ హిడెన్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది సన్, దట్ మిస్టీరియస్ సబ్జెక్టివ్ స్ఫియర్ విచ్ లైస్ బ్యాక్ ఆఫ్ అవర్ ఫిజికల్ సన్ అండ్ ఆఫ్ విచ్ అవర్ ఫిజికల్ సన్ ఈజ్ బట్ ద ఎన్విరానింగ్ షీల్డ్ దట్ అండ్ ఎన్వలప్. సో ది హార్ట్ ఆఫ్ ది సన్ ఏదైతే ఉందో సూర్య ఆత్మ అని ఏదైతే అంటాం అదే అన్నమాట రాడ్ ఆఫ్ ఇనిషియేషన్. అదే మన సూర్యుడు మనకు కనబడేటువంటి ఫిజికల్ గ్లోబ్ ఆఫ్ సన్ ఏదైతే ఉందో అది ఆ రాడ్ని హోల్డ్ చేస్తుంది. సో ద పవర్ దట్ అవర్ ఫిజికల్ సన్ ఎగ్జిబిటింగ్ ఈజ్ ఫ్రమ్ ద రాడ్ ఆఫ్ ది సెంట్రల్ సన్. సో ఇట్ ఈస్ ద రాడ్ దట్ ఈస్ హోల్డెడ్ బై ద ఫిజికల్ సన్ విచ్ ఈస్ గివింగ్ ఎనర్జీ టు ద బీయింగ్స్ ఆఫ్ ది ఎర్త్. అది ది రాడ్ ఆఫ్ ది సోలార్ లోగోస్. ది సోలార్ లోగోస్ రాడ్ అక్కడ ఉంది. Next, the rod of the cosmic logos associated with our solar logos is secreted in that central spot in the heavens around which our solar system revolves. సో ఈ సోలార్ సిస్టమ్ మన సూర్యుడు కూడా ఇంకొక సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు. అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, బాగా గుర్తుంచుకోండి. అరౌండ్ విచ్ అవర్ సోలార్ సిస్టమ్ రివాల్వ్స్ అని అన్నారు చూసారా. సో ఒక సెంట్రల్ సన్ ఉన్నాడు, ఆ సన్ చుట్టూ ఈ సోలార్ సిస్టమ్ అన్నీ తిరుగుతున్నాయి. సో అక్కడ ఒక రాడ్ అనేటువంటిది ఉంది. ఆ రాడ్ని ఏమన్నారంటే కనుక ద సెంట్రల్ స్పిరిచువల్ సన్ అన్నారు. ఆ సెంట్రల్ స్పిరిచువల్ సన్ చుట్టూ ఈ సోలార్ సిస్టమ్స్ అన్నీ కూడా తిరుగుతాయి. సో ఈ రకంగా ఈ 4 రాడ్స్ అనేటువంటివి ఉన్నాయి మనకి. One rod is charged anew at Shambhala for each new world teacher. The rod of Sanat Kumara is charged afresh at each recurring world period and therefore 7 times in the history of planetary scheme.
సో ఈ బోధిసత్వ రాడ్ ఏమో సంబళంలో ఉంటుంది, సనత్ కుమార్ వారు హోల్డ్ చేసేటువంటి రాడ్ ఏమో ఈస్ట్లో ఉంటుంది. ఇలా 7 రాడ్స్ ఇది టోటల్గా. అది ఈ స్టార్ట్ రిఫ్రెష్ అట్ ఈచ్ రికరింగ్ వరల్డ్ పీరియడ్. అలా 7 టైమ్స్ ఈ వరల్డ్ పీరియడ్ అన్నటువంటిది ఒకటి ఉంది. సో ఇది ఏంటంటే 7 ఫోల్డ్స్. అంటే మనకి మామూలుగా వరల్డ్ పీరియడ్ అంటే మనకి 1 సంవత్సరం లేదా 100 సంవత్సరాలు ఈక్వల్ టు ఇది, ఈ లెక్క అంతా మనకుంది. సో ఈ లెక్క కాకుండా వరల్డ్ పీరియడ్ అంటే కనుక వరల్డ్ ఇట్ సెల్ఫ్ టేకింగ్ ఎండేవర్లో ఒక్కొక్క ప్లేన్లో అది పాస్ ఆన్ అవుతూ ఉండటం అంటే దానికి చెప్పబడినప్పుడు ఇది 7 పీరియడ్స్లో చెప్పబడతారు అన్నమాట. అదంతా జరగడానికి హోల్డ్ చేసేటువంటి రాడ్ సనత్ కుమార్ల వారి దగ్గర ఉంటుంది. ఆఫ్ ఎ ప్లానెటరీ స్కీమ్ 7 టైమ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎ ప్లానెటరీ స్కీమ్. ఆ ప్లానెట్ అన్నటువంటిది ఒక్కొక్క ప్లేన్లో అది ఎవాల్వ్ అయ్యి మన ఎర్త్ ఇప్పుడు ప్రస్తుతం 4th స్కీమ్లో ఉంది. అది 5, 6, 7 ఇది ఎవాల్వ్ అవ్వాలి. సో ఎవాల్వ్ అయ్యేంత వరకు ఆ రాడ్ అనేటువంటిది ఉంటుంది. సో 5th వచ్చేటికి దేవాగ్ని, దాని నుంచి ఇంకా పైకి వచ్చేటికి ఇంకా ఆల్మోస్ట్ దాని మీద ఎర్త్ మీద ఇంకా ఫిజికల్గా ఏదో ఉంటుందని మనం భావించకూడదు. 5th రౌండ్కి వచ్చేటికి ఆల్మోస్ట్ అయిపోతారు ఇంకా ఫిజికల్గా ఉండేటువంటి వాళ్ళు. సో అప్పుడు ఫిజికల్ బాడీస్గా ఎర్త్ అక్కడ ఫిజికల్గా ఉండదు. అప్పుడు ఇంకొక ప్లానెట్ మీద ఫిజికల్ లైఫ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ రకంగా అవుతున్నాడు. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయినటువంటి వాడు కాలేజీకి వెళ్ళిపోవడం అనేటువంటిది ఉంటుంది, కానీ ఎన్నాళ్ళైనా ఇంకా స్కూలు వీడు టీచర్ ఇలా ఉండదు. అది ఎట్లాగో అలా అనమాట ఎర్త్ అనేటువంటిది కూడా. And therefore 7 times in the history of planetary scheme, the logoic rod of power is electrified at the recurrence of each new period of creation, or for each solar system through which the logos manifests as a man manifests through his physical body life. అలా అయితే సౌరమండలం ఇదంతా ఏర్పడటం ఇదంతా ఉందో అప్పుడు ఏర్పడుతూ ఉన్నప్పుడు ఆ రాడ్ ఆఫ్ పవర్ అనేటువంటిది వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా 7 టైమ్స్ సోలార్ సిస్టమ్ అన్నటువంటిది ఇలా వాడడం అనేటువంటిది జరుగుతుంది. ద ఫస్ట్ 2 ceremonies takes place at Sambala, the sacred point of planetary manifestation, that central location in our physical planet which corresponds at the heart of a human being. ఫస్ట్ 2 ఇవన్నీ జరిగేటువంటిది సంబళ గ్రామంలో, దట్ ఈస్ ఎట్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ అవర్ ఎర్త్. సంబళ గ్రామం అనగానే అక్కడ జరుగుతాయి. మెనీ ఆఫ్ ద ప్లేసెస్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఫర్ ఇన్స్టాన్స్ విచ్ ఆర్ ఫేమ్డ్ ఫర్ దేర్ హీలింగ్ ప్రాపర్టీస్. సో ఇలాంటి సంబళ గ్రామం లాంటివి కొన్ని ప్రదేశములు భూమి మీద ఉన్నాయి, విచ్ ఆర్ హ్యావింగ్ హీలింగ్ ప్రాపర్టీస్ అని చెప్తున్నారు. ఆర్ thus noted because they are magnified spots and their magnetic properties demonstrate as healing influences. ఎందుకంటే వాడు అవన్నీ కూడా మ్యాగ్నటైజ్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి వాటిలో. అంటే భూమి మీద ఎంతో ఎనర్జీస్ హోల్డ్ చేసి ఉన్నటువంటి ప్లేసెస్ అన్నమాట. సంబళ గ్రామంలో ఎలా అయితే ఎనర్జీ హోల్డ్ చేసి ఉందో మొత్తం భూమండలానికి ఇట్ ఈస్ ద హార్ట్. అంటే ఒక రకంగా హిమాలయాస్. సో హిమాలయాస్లో ఒక రకంగా మనం ధ్యానం చేసుకోవడానికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ధ్యానం చేసినా మనం సంబళ గ్రామం గురించి మనం వెతకక్కర్లేదు. హిమాలయాస్ దగ్గరికి వెళ్ళి చేసినా చాలా గొప్పదే. ఇట్ ఈస్ ద సమ్వేర్ దేర్ సంబళ గ్రామం ఉండొచ్చు కాబట్టి అక్కడి దగ్గర వెళ్ళి మనం ధ్యానం చేసుకోగలిగితే చాలా గొప్పది. సో అది అట్లా ఈ మొత్తం భూమండలానికి సెంటర్గా ఉన్నటువంటిది సంబళ గ్రామం. సో ఇలాంటి కొన్ని మ్యాగ్నెటిక్ పాయింట్స్ భూమి మీద ఉన్నాయి. మెయిన్ ఈజ్ సంబళ. సో అలాంటి కొన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అక్కడ ఎక్కువగా ఇదవుతుంటాయి. సో అలాంటి పాయింట్స్ కొన్ని భూమి మీద ఉన్నాయని చెప్తున్నారు మనకి. వాటినే మనకి పెద్దవాళ్ళు ఏమని చెప్పారంటే కనుక కొండ ప్రాంతములుగా ఉన్నటువంటి మన పుణ్యక్షేత్రములుగా కూడా కొన్ని చెప్పారు. సో అలా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కొన్ని మనకి. సో అలాంటివి కాకుండా కూడా కొన్ని పాయింట్స్ ఉండొచ్చు. అవి మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వలేదు, కానీ ఇది are thus noted because they are magnified spots and their magnetic properties demonstrate as healing influences. That recognition of these properties by man is but a preamble of a later and more definite recognition which will enumerate when his etheric sight is normally developed. ఎప్పుడైతే జీవుడిలో వాడి యొక్క ఈథరిక్ సైట్ అనేటువంటి చక్కగా డెవలప్ అవుతుందో అప్పుడు హీ కెన్ ఐడెంటిఫై ద మ్యాగ్నెటిక్ పాయింట్స్ ఆఫ్ ది ఎర్త్. అప్పుడు దాకా వాడికి తెలియబడదు అని చెప్తున్నారు. These magnetic spots are magnetized in 3 ways. ఇవి 3 వేస్లో ఇవి మ్యాగ్నటైజ్ అవుతున్నాయి ఈ స్పాట్స్. ఒకటి బై సనత్ కుమార వర్కింగ్ త్రూ ద మను.
మను ఆస్పెక్ట్గా వర్క్ చేస్తూ సనత్ కుమార్ వారు ఒక యాక్టివిటీ అదేంటో చెప్తాను. దిస్ అకర్స్ when it is desirable to form a central magnetic point which by its attractive power will draw into a coherent wholesome race, nation or large organization. Every nation has its magnetic point. Every nation అంటే ప్రతి దేశంలో కూడా ఒక మ్యాగ్నెటిక్ పాయింట్ ఉంటుంది. అంటే దీన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఫార్మ్డ్ ఇన్ ఇథరిక్ మ్యాటర్ బై ది అప్లికేషన్ ఆఫ్ ది ఫ్లేమింగ్ డైమండ్ to the ethers. It is the national heart and the basis of the national character. ఆ నేషన్కి ఏదైతే హార్ట్గా ఉందో అక్కడి ఫ్లేమింగ్ డైమండ్ అనేటువంటిది వర్క్ చేస్తుంది. ప్రతి దేశమునకి ఒక ప్రదేశం అనేటువంటిది ఉంది. సో ఆ ప్రదేశంలో ఈ ఫ్లేమింగ్ డైమండ్ అనేటువంటిది వర్తిస్తుంది. సో అది ఎక్కడ వర్తిస్తుంది అంటే కనుక ఆ దేశమునకు హార్ట్గా ఏ ప్లేస్ అయితే వర్క్ చేస్తుందో ఆ ప్లేస్లో ఇది పనిచేస్తుంది అని చెప్పాను అంతే. In the national heart and the basis of the national character. Usually the chief city of a nation is built up around it. Main city ఏదైతే ఉంటుందో దానికి దగ్గరలో ఉంది. సో ఫర్ దిస్ యూ కెన్ రిలేట్ ద హిమాలయాస్ అండ్ ఢిల్లీ ఒక రకంగా. సో అలా ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే. సో హిమాలయాస్ మనకి మనకి చెప్పారు కాబట్టి సంబడ గ్రామం అనేటువంటిది మన దేశంలో. సో మేజర్ సిటీ అన్నటువంటిది దీనికి దగ్గరలో ఉండి వర్క్ చేస్తుంటుంది అన్నటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు ఆయన. యూజువల్లీ ద చీఫ్ సిటీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ బిల్ట్ అప్ అరౌండ్ ఇట్, బట్ దిస్ ఈజ్ నాట్ ఇన్వేరియబ్లీ సో. అన్ని చోట్ల ఇలా ఉంటుందని మీరు అనుకోకండి అని చెప్పేశారు ఆయన అక్కడ. సో దట్ ఈస్ సనత్ కుమార్ వర్కింగ్ త్రూ ద మను గారి ద్వారా సనత్ కుమార్ ద్వారా మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. సనత్ కుమార్ ఈజ్ వర్కింగ్ త్రూ మను, బోధిసత్వ అండ్ మహాచౌహాన్. అండ్ మను గారి ద్వారా రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ ద్వారా వర్క్ చేస్తున్నది ఇక్కడ ఈ పాయింట్లో. బై సనత్ కుమార్ వర్కింగ్ త్రూ ది బోధిసత్వ, ఇన్ దిస్ కేస్ ద ఎలక్ట్రిక్ ఫోర్స్ రాడ్ ఈస్ వైల్డెడ్ in order to draw closer together those influences which demonstrate the great religions of the world. The lesser rod of power is used here in conjunction with the greater. So main religions of the nations ఏవైతే ఉన్నాయో అక్కడ వర్క్ చేసే చోట బోధిసత్వ అన్న ఆయన ద్వారా అక్కడ వర్క్ చేస్తున్నారు. విచ్ డెమాన్స్ట్రేట్ ఇన్ ద గ్రేట్ రిలీజియన్స్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ కంజంక్షన్ విత్ ద గ్రేటర్. అది బై దేర్ మీన్స్ ద అట్రాక్టివ్ క్వాలిటీ ఆర్ కీనోట్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఈజ్ స్ట్రక్ అండ్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ విత్ ఏ రిలీజియస్ బేసిస్. ఎనీ ఆర్గనైజేషన్ విత్ ఏ రిలీజియస్ బేసిస్ అంటే ఒక చక్కని ఒక క్రమమైనటువంటి మార్గంలో అంటే వేర్ ఇట్ ఈస్ స్ట్రక్ అంటే ఎక్కడైతే ఒక క్లారిటీగా ఉండి ఇదిగా ఉంటుంటుందో అక్కడ చక్కగా వాళ్ళ యొక్క రిలీజియస్ ఫోర్సెస్ అన్ని కూడా చక్కగా ఇదవుతుంటాయి. అక్కడ వాళ్ళ ద్వారా అక్కడ నుండి బోధిసత్వ ఆయన ద్వారా మనకి సనత్ కుమార్ వారే పనిచేస్తూ వాళ్ళందరి దగ్గర కూడా అక్కడ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ అంటుంది వాడుతున్నారు అక్కడ కూడా. బై సనత్ కుమార్ వర్కింగ్ త్రూ ది మహాచౌహాన్ బై ద వైల్డింగ్ ఆఫ్ ది రాడ్ ఆఫ్ పవర్ ది మ్యాగ్నెటిక్ ఫోకల్ పాయింట్స్ ఆఫ్ దోస్ గ్రేట్ ఆర్గనైజేషన్స్ which affect the civilization and the culture of people are brought into coherent activity. Civilization and culture of people. సో ఈ రెండు కూడా ఒక కొహరెంట్ యాక్టివ్గా తీసుకొస్తూ అంటే ఎన్నో జన్మల నుంచి లేదా ఈ భూమి మీద ఈ సనాతన ధర్మం అన్నటువంటిది ఏదైతే ఉందో అదంతా హోల్డ్ చేస్తూ మన దాకా తీసుకొస్తూ అది మెయింటైన్ చేస్తున్నటువంటి వారు మహాచౌహాన్. సో అలా సనత్ కుమార్ వారు మహాచౌహాన్ ద్వారా ఈ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ అటువంటిది హోల్డ్ చేస్తూ ఆయన ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ నేషన్ను లేదా ఆ ప్రదేశమునకు తగ్గట్టుగా అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క సివిలైజేషన్ దానికి అనుగుణంగా వాళ్ళలో ఒక కొహరెంట్ యాక్టివిటీ అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళతో వాళ్ళు ఇచ్చేటువంటి మార్గంను వీళ్ళు లింకప్ చేసుకుంటూ వెళ్ళేటట్టుగా వాళ్ళు అక్కడ మార్గం అన్నటువంటిది వాళ్ళ ద్వారా చేయించుతున్నటువంటి వారు సనత్ కుమార్ వారు మహాచౌహాన్ ద్వారా. All physical plane organization, governmental, religions or cultural is the working out of inner forces and causes. సో భూమి మీద ఏదైనా సరే ఒకటి జరగాలంటే లా అండ్ ఆర్డర్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఏది కూడా అదంతరం అదేదో వచ్చేసింది అదంతరం అది జరగడం అన్నటువంటిది లేదు అన్నటువంటిది ఇక్కడ కూడా మనకు చెప్పారు ఒక పాయింట్. సో ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ది ఇన్నర్ ఫోర్సెస్ అండ్ కాజెస్. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ కాజ్, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ కాజ్ అంతే.
అండ్ బిఫోర్ దే డెఫినెట్లీ అపియర్ ఇన్ ఫిజికల్ మేనిఫెస్టేషన్. అది సో ఈ రకంగా భూమి మీద ఒక పరిస్థితి ఏర్పడిందంటే దీనికి కాజ్ అనేటువంటిది పైన ఉంది. అది ఇక్కడ చెప్తున్నారు మళ్ళా. In manifestation, a focalization, if it might be so expressed, of these influences and energies take place on etheric levels. The organization ఇవన్నీ కూడా etheric లెవెల్స్లో ఇవి జరుగుతుంటాయి, దాని ఫిజికల్ లెవెల్లో మేనిఫెస్ట్ అవుతుంటుంది. కనుక కాజ్ ఎప్పుడు etheric లెవెల్లో ఉంటుంటుంది, అది మనం బాగా గుర్తుంచుకోవాలి. The organization of the Freemasons is a case in point. It has the two magnetic centers, one of which is in Central Europe. Freemasons అన్నటువంటిది ఒకటి ఉంది. సో ఫ్రీమేసన్ ఏమంటున్నారంటే ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఫ్రీమేసన్స్ ఈజ్ ఏ కేస్ ఇన్ పాయింట్. సో ఈ కాజ్ ఇవన్నీ కూడా ఫ్రీమేసన్ అంటే ఇదొక చాలా నిక్షిప్తముగా ఉన్నటువంటి ఒక క్రతు మార్గం ఫ్రీమేషన్ అనేటువంటిది. సో దీంట్లో ఎన్నో ఎనర్జీస్ ఉంటాయి. ఆ రిచువల్లోనే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎనర్జీస్. అది తెలిసి చేయవచ్చు, తెలియక చేయవచ్చు జనాలు. కానీ పరమగురువులు ఆ ఫ్రీ మేసన్ అనేటువంటిది ఒక క్రతు అనేటువంటిది ఇచ్చి దాని ద్వారా సృష్టిలో ఉన్నటువంటి ఎనర్జీస్ని మనం ఎలా లింకప్ అయ్యి సృష్టిలో జరిగేటువంటి వాటిని ఎలా మనం న్యూట్రలైజ్ చేయవచ్చో కూడా అందులో ఇచ్చినటువంటి ఒకానొక బ్రహ్మాండమైనటువంటి క్రతు ఫ్రీ మేసన్. సో ఈ క్రతువులో మనం డైరెక్ట్గా మనం సృష్టిలో ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి, అంటే సృష్టిలో ఉన్నటువంటి లోగోస్ వాళ్ళ యొక్క ఎనర్జీస్ తోటి ఆ క్రతువులో వర్క్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ క్రతువును ఒక క్రమమైనటువంటి దాంతో ఒక లింకప్గా ఎప్పుడైతే చేస్తామో ఆ పాయింట్స్ చాలా బ్రహ్మాండమైనటువంటి పాయింట్స్గా తయారైపోతాయి. సో ఎనర్జీ సెంటర్స్గా తయారైపోతాయి అవన్నీ కూడా. సో ఇలాంటి ఫ్రీ మేషన్ క్రతువు అన్నటువంటిది ప్రధానంగా దీనికి ఎంచుకున్నటువంటి మెయిన్ పాయింట్ ఈజ్ సెంట్రల్ యూరప్ అని చెప్పారు. సెకండ్ పాయింట్ ఎక్కడుందో మనకి చెప్పలేదు, 2 పాయింట్స్ అని చెప్పారు వీరు. Central Europe, which is in Central Europe, in all the cases cited, the Lord of the world was the officiating agent. As is ever the case in the founding of great and important movements, in all lesser movements for the helping of the race, initiated by the masters working through their disciples, the aid of the Bodhisattva is invoked and the lesser rod of power employed. సో ఇలాంటిది బేస్ చేసుకుని సో లెస్సర్ రాడ్ ఆఫ్ పవర్ ఇస్ ఎంప్లాయిడ్. అంటే ఏం జరుగుతుందంటే బోధిసత్వాన్ని మనం ఇన్వోక్ చేసుకుంటూ మనం ఒక లెస్సర్ రాడ్ ఆఫ్ పవర్ అనేటువంటిది వాడటం. సో జీవుల్లో మనం ఇన్వోక్ చేసేటప్పుడు ఇలాంటి రాడ్ ఆఫ్ పవర్ని వాడటం అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ గురువులు when disciples initiate a movement on a relatively tiny scale, the master with whom they work can similarly assist them, and though he wields no rod of power, he has methods whereby he can stimulate and cause to cohere the little endeavor of the faithful followers. కొందరిలో ఈ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్, రాడ్ ఆఫ్ పవర్ అనేటువంటిది లేకపోయినా వాళ్ళ యొక్క ఎనర్జీస్ తోటి వాళ్ళ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళల్లో ఒక చక్కని స్టిమ్యులేషన్స్ అంటే తీసుకురావడానికి వాళ్ళ ఓన్ ఎనర్జీస్ వాడేటువంటి, అంటే టైనీ స్కేల్, అంటే సుమారుగా అంటే ఒక చిన్న టైనీ స్కేల్ అంటే ఒక 1000 మంది ఇలా మనం అనుకోవచ్చు, 1000 మంది 1,00,000 మంది ఇలా టైనీ స్కేల్స్ of the faithful followers. He can stimulate and cause to cohere the little endeavor of the faithful followers. Thus, in all departments of human life, the rod of initiation and the word of power are used. So, ఇక్కడ ఈ రెండు రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ అండ్ పవర్ ఆఫ్ వర్డ్, ఇవి రెండు వాడతారు. నీకేం పర్వాలేదు, నీకు తగ్గిపోతుంది. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ పవర్ అండ్ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్. ఈ రెండు జనరల్గా వాడుతూ ఉంటారు. ద ఎంటైర్ వరల్డ్ గవర్నమెంట్ ఫంక్షన్స్ అండర్ లా అండ్ ఆర్డర్ అండ్ ద హోల్ స్కీమ్ ఈజ్ ఇంటర్డిపెండెంట్. లా అండ్ ఆర్డర్లో ఇదంతా కూడా ఎంటైర్ వరల్డ్ ఈజ్ వర్కింగ్ అండర్ లా అండ్ ఆర్డర్ అండ్ ఈజ్ ఇంటర్డిపెండెంట్ అని చెప్తున్నారు. So, to return to the subject of the human initiation and these rods of power, at this time of initiation ceremony, after the 2 great initiations, there comes a moment of utter silence. So, 2 initiations అయ్యాక వీటిలో ఒక అట్టర్ సైలెన్స్ అన్నటువంటిది ఒకటి వస్తుంది అంటున్నారు. అంటే కంప్లీట్ పీస్ అన్నటువంటిది వీడి అంటే చిత్తము శాంతించుట అన్నటువంటి స్థితిలోకి వీడు వస్తాడు. అంటే చుట్టూతా జరిగేటువంటి కండిషన్స్ ఇవన్నీ వీటి చేత అంతకుముందు ఒడిదుడుకుగా అవుతున్నటువంటి మనసు ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలోకి వీడు వస్తాడు.
అది రావడం దేని చేత అవుతుందంటే అంతకుముందు వాడి మనస్సే, ఇప్పుడు వాడి మనస్సే. కానీ ఇంతకుముందు చిన్న ప్రాబ్లం వచ్చినా వీడి మైండ్ చాలా కల్లోలితంగా అయిపోతుండేది. ఎట్లా 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 ఏమిటి ఇప్పుడు ఎట్లా, ఈరోజు ఎట్లా, రేపు ఎట్లా, ఇలాంటి ఇదిగా అయిపోతుండేది. ఎప్పుడైతే సెకండ్ ఇనిషియేషన్ అంటే దీనికి ఇక్కడ రాడ్ ఆఫ్ పవర్ అంటే వాడుతూ వాళ్ళు ఎప్పుడైతే సెకండ్ ఇనిషియేషన్ అనేది అతనికి కంప్లీట్ అవుతుందో అప్పుడు వీడి మైండ్ చాలా పీస్గా ఉంటుంది. వీడి యొక్క చిత్తం అనేటువంటి చాలా పీస్గా ఉంటుందని చెప్తున్నారు. సో అది జరగడం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది ఇందులో. సో he stands as it were in a void or in a vacuum where not seemingly can reach him. ఎక్కడున్నా సరే వీడు అలానే చక్కని దీనిలో ఉన్నా ఎక్కడున్నా సరే వీడిలో ఆ పీస్ అనేటువంటిది వీడు మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. కండిషన్స్కి ఒడిదుడుకులు చెందడం అనేటువంటిది ఉండదు. By the meaning of things as they are and realizing his own essential divinity, ఎసెన్షియల్ డివినిటీని వాడు అబ్జర్వ్ చేసుకుంటూ వాడు ఎప్పుడు కూడా శాంతముగా ఉంటాడు అన్నమాట. అగైన్ టు ఎర్త్ సర్వీస్ ఫ్రమ్ ది కౌన్సిల్ ఛాంబర్ ఆఫ్ హెవెన్ హీఈస్ కాన్షియస్ ఆఫ్ నో యాంగ్జైటీ, ఫియర్ ఆర్ డౌట్. సో సెకండ్ ఇనిషియేషన్ కంప్లీట్ చేశాడా లేదా అనేది వీటిలో మనకు తెలిసిపోతుంది. మా వీడిలో అసలు భయం ఉండదు, డౌట్ ఉండదు. దేవుడు మనని రక్షిస్తాడా లేదా, పరమ గురువుల గురించి మనం చదువుకుంటున్నాం, వీళ్ళు ఏమన్నా మన గురించి చూస్తారా, ఈ సమయాల్లో మన నాన్న కాపాడతారా, ఇలాంటి డౌట్స్ ఉండవు వీటికి. అసలు మామూలు లోవర్ లెవెల్లో ఉండేటువంటి డౌట్ స్టేజ్ నుంచి నెక్స్ట్ వీడు బిలీఫ్ స్టేజ్లోకి వస్తాడు, బిలీఫ్ నుంచి తర్వాత ఫెయిత్ స్టేజ్లోకి వస్తాడు, ఫెయిత్ నుంచి విజన్ స్టేజ్లోకి వస్తాడు, ప్రెజెన్స్ నుంచి విజన్, అప్పుడు వీడికి ఇది స్టేజెస్. సో డౌట్ఫుల్ స్టేజ్లో ఉంటాడు అన్నట్టు. సో ఈ డౌట్ఫుల్ స్టేజ్లో ఉన్నటువంటి వాడు అంటే వాడు చాలా లోవర్ లెవెల్. వీడు ఎప్పుడైతే ఈ స్టేజ్కి వచ్చాడో వీడికి డౌట్ ఉండదు, వీడికి ఫియర్ ఉండదు, వీడికి యాంగ్జైటీ ఉండదు. ఎట్లా అనేటువంటి యాంగ్జైటీ ఉండదు, ఫియర్ ఉండదు, డౌట్ ఉండదు, ఇవే ఉండవు. ఆ స్థితికి వచ్చేస్తాడు. సో హీ హాస్ కాంటాక్టెడ్ ద డివైన్ ప్రెసెన్స్ అండ్ హీ హాస్ సీన్ ద విజన్. హీ నోస్ వాట్ హీ హాస్ టు డూ అండ్ హౌ హీ మస్ట్ డూ ఇట్. వీడికి ఏం చేయాలి, ఎలా చేయాలి అని వీడికి చక్కగా తెలిసిపోతుంది. అండ్ పీస్ అండ్ జాయ్ అన్అటరబుల్ ఫిల్ హిస్ హార్ట్. అది అన్అటరబుల్ అంటే ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఇంకో 5 నిమిషాల్లో మీరు చనిపోతారని చెప్పినా వీడు ఎప్పుడు ఆ 5 నిమిషాలు సరే ఇంకేంటి సంగతి చెప్పండి సార్, సరదాగా మాట్లాడండి అంటాడు. అదేంటి సార్ మీరు 5 నిమిషాల్లో చనిపోతారని చెప్తే మీరేంటి సార్ ఇలా మాట్లాడతారు, ఏమైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే చూసుకోండి అంటే అవేంటి సార్ అవి అలా వీడు అంత పీస్గా ఉంటాడు అనమాట. అంటే ఈ సబ్జెక్ట్ ఇదంతా కూడా పూర్తిగా వాడు అవగాహన చేసుకోవడమే కాకుండా వాడది మొత్తం అంతా కూడా వాడు జీర్ణించుకున్నవాడు అయిపోయాడు అవుతాడు. కాబట్టి హీ నోవే బిలాంగ్ టు ద లోవర్ కింగ్డమ్ అనేటువంటి విషయం వాడు చక్కగా వాడికి తెలిసిపోతుంది. అందు గురించి వాడు దేనికి కూడా కంగారు పడటం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే మనం కంగారు పడితే సూర్యుడు ఉదయించడం ఆపాడు, చంద్రుడు అస్తమించడం ఆపాడు. సో మనం కంగారు అనేటువంటిది ఉండడం చేత మనం ఊరికినా ఆ కాసేపు మనం టెన్షన్ పడి మనం బీపీలు తెచ్చుకోవడం చెప్తే ఏమీ చేయలేం అన్నటువంటి విషయం ఇది బాగా తెలుసు. కనుక ఏం చేయాలంటే ఏం ఉండాలంటే కర్తవ్యం అంటూ మనం గోచరిస్తూ ఉండాలి. కర్తవ్యం గోచరించాలంటే టెన్షన్, యాంగ్జైటీ, ఫియర్ ఉన్నటువంటి కర్తవ్యం అస్సలు గోచరించదు. యాంగ్జైటీ ఉంటే అస్సలు గోచరించదు, అస్సలు తట్టదు. మనం ఏం చేయాలనేటువంటి తట్టదు మనకి. కనుక యాంగ్జైటీ అంటుంటుంది ఉండకూడదు అంటే వీడు బాగా అర్థం చేసేసుకుంటాడు. ఏది ఉన్నా సరే చాలా అగాధమైనటువంటి పరిస్థితి వచ్చినా సరే వీడు యాంగ్జైటీ ఫీల్ అవుతాడు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి, యాంగ్జైటీ లేకపోతే ఆ పరిస్థితుల్లో దైవాన్ని స్మరించాలనేది తడుతుంది. ఇంక మనం మునిగిపోతున్నాం సముద్రంలో అంటుంటే తెస్తే అయ్యో ఎట్లా అంటుంటే వస్తే అంతే మనం మళ్ళీ మరో జన్మ ఇవన్నీ మనకు ఉంది భాగవతంలో అంతా. కనుక ఆ టైంలో మనం యాంగ్జైటీ పడకుండా ఉంటే వెంటనే దైవాన్ని స్మరించుకుంటాడు కాబట్టి వాడు పీస్గా వాడు దేహాన్ని వదిలేస్తాడు అంతే. సో యాంగ్జైటీ, ఫియర్, డౌట్ వీటి వలన మనకు అస్సలు ఉపయోగాలు లేవు అంటే తెలుసుకుంటాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వీడు ఇవేవి వాడి దగ్గరికి రావసం. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా సరే ఏం చేయాలంటే తట్టాలంటే ఈ 3 మనకు ఉండకూడదు అసలు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలంటే యాంగ్జైటీ ఉంటే అస్సలు మనకు తట్టదు, ఫియర్ ఉంటే అసలు ఈ భయంతో మనం ఇదైపోతుంటాం కాబట్టి సెకండ్ థాట్ అనేటువంటిది మనకు రాదు. అందునుంచి ఈ 3 లేకుండా ఉండేటువంటి స్థితి గురించి వాడు తెలుసుకుని ఉంటాడు కాబట్టి ఆ స్థితిలో వీడు ఎక్కువగా ఉంటాడు. సో దాని ప్రజెన్స్ తోటి వాడు లింకప్ ఉంటాడు. దిస్ ఈజ్ అన్ ఇంటర్లూడ్ ఆఫ్ స్టిల్నెస్ బిఫోర్ ఏ పీరియడ్ ఆఫ్ రెన్యూడ్ యాక్టివిటీ విచ్ బిగిన్స్ అట్ ద మూమెంట్ దట్ ది రాడ్ ఈస్ అప్లైడ్. వైల్ హీ హాస్ బీన్ thus withdrawn within himself with all his forces centered in his heart, the attendant lodge of masters has been performing certain ceremonies and chanting certain words preparatory to the appearance of the initiator upon the throne. ఇనిషియేటర్ని అపాన్ ది థ్రోన్కి ఇన్వోక్ చేయడం. దాన్నే మనకి వైశాఖ్ ఫెస్టివల్లో బోధిసత్వ వీళ్ళందరూ కూడా కొన్ని మంత్రాసు, కొన్ని పద్ధతుల్లో వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళు ఒక స్టార్ ఆకారంలో వాళ్ళందరూ నుంచుంటారు అనేటువంటి విషయాలు మనకు చెప్పారు.
అవన్నీ ఇన్వోక్ అయ్యేటికి కరెక్ట్గా ఇనిషియేటర్ ఆ థ్రోన్ మీదకి వస్తాడు. మనం గురుర్ బ్రహ్మ అని మనం అంటాం, గురుర్ బ్రహ్మ ఇవన్నీ మనకు చెప్తారు కదా పెద్దవాళ్ళు. గురుర్ బ్రహ్మ అనేటికి ఏం జరగాలి మనకి? ఏదో రోజు ప్రేయర్ చేయాలి కూడా, గురు బ్రహ్మ గురుర్ విష్ణు అనేసం ప్రేయర్ అయిపోయాడు. కానీ గురుర్ బ్రహ్మ అనేటికి ఏంటి? మనం గురువుని ఇనిషియేట్ చేసి మన థ్రోన్ మీద మనం కూర్చోబెట్టుకోవాలి. హార్ట్, ఇట్ ఈస్ ద థ్రోన్. సో హార్ట్లోకి మనం ఇన్వోక్ చేయాలి మాస్టర్ సివి గారిని, లేదా ఏ గురువు అయినా సరే. ఆయన మన హార్ట్లోకి మనం ఇన్వోక్ చేస్తే అప్పుడు ఆయన అక్కడ కూర్చొని మనం ఇనిషియేట్ చేస్తారు. సో ఆ రకంగా మనం ధ్యానిస్తూ మనం వాళ్ళని ఇన్వోక్ చేయాలి మనం. అప్పుడు మనం వాళ్ళు అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళు చాంటింగ్ సర్టెన్ వర్డ్స్ ప్రిపరేటెడ్ టు ద అపియరెన్స్ ఆఫ్ ద ఇనిషియేటర్ అపాన్ ది థ్రోన్ అండ్ ద వైల్డింగ్ ఆఫ్ ది రాడ్. అప్పుడు వాళ్ళు రాడ్ని హోల్డ్ చేసి వాళ్ళు వస్తారు మనకి. బికాస్ యూ అటెడ్ సర్టెన్ వర్డ్స్ వేర్ దే హోల్డ్ ద రాడ్. ఎప్పుడైతే రాడ్ని హోల్డ్ చేస్తారో అప్పుడు వాళ్ళు దీనిగా ఉన్నట్టు అన్నట్టు. వాళ్ళు ఏది కావాలో మనలో అది చేసేస్తారు. The Hierophant has hitherto been present, but the work has been handled by the lodge and the sponsors. He now ascends to the place of power, and the rod is brought to him by its legitimate custodians. It is not possible here to publish the details of the next stage beyond using the description as embodied in the words, fire descends from heaven. So fire descends from heaven. ఈ విషయాలు కొంచెం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాయి. ఇది కొంచెం టాపిక్ ఇదిగా ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.